లెర్నర్ 2 యూజర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, కంప్యూటర్ అడ్మినిస్ట్రేటరా, లిమిటెడ్ ఆప్షన్. మీరు ఆల్రెడీ బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్గా క్లిక్ చేసి ఉంటుంది ఇది. లేదు అంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే లిమిటెడ్ యూజర్. అడ్మినిస్ట్రేటర్ ఏం చేయొచ్చో చూడండి ఇక్కడ. విత్ ఏ కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యూ క్యాన్ క్రియేట్, చేంజ్ అండ్ డిలీట్ అకౌంట్స్. ఒక అడ్మినిస్ట్రేటర్గా క్రియేట్ అయితే అతను అడ్మినిస్ట్రేటర్గా కంప్యూటర్కి ఎంటర్ అయితే అతను ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు, ఏంటి మళ్ళీ యూజర్ అకౌంట్స్ని చేంజ్ చేయొచ్చు, యూజర్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే యూజర్ అకౌంట్స్ని డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఒక కంప్యూటర్లో ఒక్కరి కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటర్లు కూడా ఉండొచ్చు. ఒక ఇంటికంటే ఒకే ఇంటి పెద్ద ఉండాల్సిన అవసరం లేదు, నలుగురు ఇంటికి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి, అలా అనమాట ఇక్కడ. సో అడ్మినిస్ట్రేటర్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా, అడ్మినిస్ట్రేటర్ చేయదగిన పనులని ఇక్కడ లిస్ట్ అవుట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు లిమిటెడ్ మీరు పాయింటర్ తీసుకెళ్ళగానే మీకు ఆటోమేటిక్గా పాయింటర్ అక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఆ లిమిటెడ్ యూజర్కి సంబంధించినటువంటి అతను ఏం చేయగలుగుతాడు, ఎటువంటి ప్రివిలేజెస్ అతనికి ఇవ్వబడతాయి అనేది అక్కడ మీకు ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేటర్ను ఒక అతను క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్స్లో క్రియేట్ అకౌంట్, భరత్ లెర్నింగ్ 2. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 4 అకౌంట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, అయితే ఒక అకౌంట్ క్రియేట్ అయినంత మాత్రాన అతనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోవు. ఇంతకుముందు బిగినింగ్ లెసన్స్లో చెప్పాను మీకు యూజర్ అకౌంట్స్ గురించి బ్రీఫ్గా. ఇక్కడ క్రియేట్ చేశారు, ప్రతి యూజర్కి తనకంటూ ఒక సొంత డెస్క్టాప్. ఇప్పుడు భరత్గా నా డెస్క్టాప్ ఇది. ఇంకొక యూజరు అతని నేమ్తో ఇప్పుడు లెర్నర్ 2గా ఎంటర్ అనుకోండి, అతని డెస్క్టాప్ అతను పెట్టుకోవచ్చు. అంటే ఈ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఇమేజ్ని అతను ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. డెస్క్టాప్ మీద అతని సొంత ఫోల్డర్లు ఉంటాయి. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ షేర్ డాక్యుమెంట్స్, భరత్ డాక్యుమెంట్స్, గెస్ట్ డాక్యుమెంట్స్, లెర్నర్ డాక్యుమెంట్స్. ఓకే, ఏ యూజర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆ యూజర్కి క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడు క్రియేట్ అవుతాయి ఈ సెట్టింగ్స్ అన్ని, ఎప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అవుతాయి అంటే మీరు యూజర్స్ని క్రియేట్ చేయగానే ఇమీడియట్గా క్రియేట్ అవ్వవు. ఈ కంప్యూటర్ని ఆఫ్ చేసి లేదా అట్లీస్ట్ స్విచ్ లాగ్ ఆఫ్ అయ్యి, లాగ్ ఆఫ్ అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి లాగ్ ఆఫ్ అంటే ఇక్కడ చెప్పబడిన ఈ టాస్క్ నేను తర్వాత చెప్తాను. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఇట్ డన్. సారీ, మీకు అర్థమవుతుంది లాగ్ ఆఫ్ అంటే ఏంటనేది. సో ప్రస్తుతానికి మీరు కంప్యూటర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు చూడండి, సారీ కంప్యూటర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు చూడండి, అప్పుడు ఇవన్నీ లిస్ట్ అవుట్ అవుతాయి మీకు. భారత్ లెర్నింగ్ 2 గెస్ట్ ఎలా వెళ్ళాలి కంప్యూటర్లోకి, ఏ యూజర్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఈ లెర్నర్ 2 క్లిక్ చేశారనుకోండి, దీనికి పాస్వర్డ్ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా. అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లెర్నర్ 2 అనే యూజర్ నేమ్తో టెంట్ అవుతారు. ఎప్పుడైతే ఒక కొత్త యూజర్ అకౌంట్ క్రియేట్ చేయబడి ఆ యూజర్ అకౌంట్ తోటి లాగిన్ అవుతాడో మొట్టమొదటిసారిగా కంప్యూటర్లోకి, అప్పుడు కాన్ఫిగర్ అవుతుంది అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్, అతనికి సంబంధించిన డెస్క్టాప్, అప్పుడు కాన్ఫిగర్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. అప్పటి వరకు ఇక్కడ లెర్నర్ 2కి సంబంధించినటువంటి చూడండి, ఇక్కడ ఉందా లెర్నర్ 2 అని, ఎక్కడ లేదు. ఎప్పుడు క్రియేట్ అవుతాయి అతని సెట్టింగ్స్ అన్నీ, ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా లాగిన్ అవుతాడు చూడండి, అప్పుడు అతనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, తర్వాత యూజర్స్ని ఎంతమందిని క్రియేట్ చేసినా ఒక ముఖ్య విషయం ఏంటంటే పాస్వర్డ్లు పెట్టకపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఒకడు ఉన్నాడు, లిమిటెడ్ యూజర్లు ఒక గెస్ట్, లిమిటెడ్ అంటే అడ్మినిస్ట్రేటర్ కానీ ఒక అకౌంట్ ఉంది. ముగ్గురికి ఎవరికి పాస్వర్డ్ లేవు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 4 అకౌంట్లు ఉన్నాయి. 4 అకౌంట్లు సిస్టమ్ ఆన్ చేయగానే ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. ఓకే, అంటే వరుసగా కనిపిస్తాయి మనకి. దేన్ని క్లిక్ చేస్తే ఆ యూజర్కి లోపలికి వెళ్తాం, బాగానే ఉంది. కానీ దేనికి పాస్వర్డ్ లేవు అనుకోండి, ఎవడైనా రావచ్చు, ఎవడైనా కంప్యూటర్ ఆన్ చేయొచ్చు, 4 లిస్ట్ అవుట్ అవుతాయి. అడ్మినిస్ట్రేటర్గా క్లిక్ చేస్తే అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళిపోతాడు, లెర్నింగ్గా క్లిక్ చేస్తే లెర్నింగ్ యూజర్గా వెళ్ళిపోతాడు, అట్లా దేని మీద క్లిక్ చేస్తే దాని మీద వెళ్ళిపోతాడు. పాస్వర్డ్ లేకపోతే ఇక ప్రయోజనం ఉంది. పాస్వర్డ్ లేనప్పుడు ఎన్ని యూజర్స్ పెట్టినా అక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉన్నా లేకపోయినా వేస్టే. ఎందుకు, దేని క్లిక్ చేస్తే దానిలో వెళ్ళిపోతాడు. పాస్వర్డ్ అడగాలి, అడిగితేనే ఆ పాస్వర్డ్ ఆ అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటేనే మిగతా వాళ్ళు దానికి పాస్వర్డ్ ఇవ్వలేరు, ఎంటర్ కాలేరు. ఓకే, సో అందుకే యూజర్స్ని క్రియేట్ చేయడమే కాదు ఇంపార్టెంట్, ప్రతి యూజర్కి పాస్వర్డ్స్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. సో స్క్రీన్ మీరు ఎప్పుడైతే బూట్ చేస్తారో కంప్యూటర్ని పాస్వర్డ్ అడుగుతుంది, అన్లెస్
జస్ట్ లిస్ట్ అవుట్ అవుతాయి ఏ యూజర్స్ ఉన్నారో, ఆ ఇమేజెస్ ఈ వరుసన ఇమేజెస్ అని కూడా లిస్ట్ అవుట్ అవుతాయి. జస్ట్ దేని క్లిక్ చేస్తే ఆ యూజర్కి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కంపల్సరీగా పాస్వర్డ్ ఉండటం కూడా ఇంపార్టెంట్. ఇక ఈ పాస్వర్డ్కి సంబంధించి కేస్ సెన్సిటివ్. వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్? కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు సపోజ్ రవి మొత్తం స్మాల్ లెటర్స్, ఇక్కడ RAVI రవి, ఆర్ క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. RAVI అన్నీ రవినే, రవి రవి రవి. బట్ చూడండి ఇవన్నీ స్మాల్ లెటర్స్, ఇది ఒకటి క్యాపిటల్, ఆర్ ఒకటి క్యాపిటల్ లెటర్, ఇక్కడ ఏ ఒకటి క్యాపిటల్ లెటర్. సో రవి అనే ఒక పాస్వర్డ్ ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు, కానీ అన్ని పాస్వర్డ్లు ఒకే విధంగా అంటే రవి అని ఇవ్వగానే అది ఏ కేసులో ఉన్నా, అంటే అప్పర్ కేసులో ఉన్న లోయర్ కేసులో ఉన్నా, అంటే క్యాపిటల్ లెటర్లో ఉన్నా నార్మల్ లెటర్లో ఉన్నా కానీ బూట్ అవ్వదు. కంపల్సరిగా పాస్వర్డ్ అంటే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే ఇవ్వాలి. దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. రవి అనే పాస్వర్డ్ సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, ఆర్ అనేది క్యాపిటల్ గాను మిగతా అన్ని చిన్నది కానీ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చారనుకోండి రవి అని, మరి ఎంటర్ అవ్వలేదు, బూట్ అవ్వదు, పాస్వర్డ్ తప్పని వస్తుంది. మీరు ఏ విధంగా ఇచ్చారో, స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా ఏ విధంగా ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఇవ్వాలి. అంతేగాని అన్ని క్యాపిటల్ కానీ అన్ని స్మాల్ కానీ అట్లా ఇస్తే తీసుకోదు. ఏ విధంగా క్రియేట్ చేస్తే ఆ విధంగానే ఎంటర్ అవ్వాలి, పాస్వర్డ్ మర్చిపోకూడదు. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చిందంటే, పాస్వర్డ్ రాంగ్ అని వస్తుందంటే మీరు కీబోర్డ్ మీద చూసుకోండి, మీరు కరెక్ట్గా టైప్ చేస్తున్నారా లేదని చూడండి. రెండు, క్యాప్స్ లాక్ ఆటోమేటిక్గా కీబోర్డ్ మీద లెఫ్ట్ సైడ్ ఉంటుంది క్యాప్స్ లాక్, అది ప్రెస్ చేసుకుంటే క్యాప్సే పడుతుంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను రవి అన్నాను, ఓకే, రవి అంటే అక్కడ రవి టైప్ అయింది. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తుంది అనుకోండి కీబోర్డ్ మీద, పొరపాటున చేయదగిన మీరు ఎప్పుడైనా ఆన్ చేసి మర్చిపోయినా, ఇప్పుడు టైప్ చేస్తే క్యాప్సే ప్రింట్ అవుతాయి అక్కడ. ఇక్కడ మీకు క్యాప్స్ ప్రింట్ అవుతున్నాయా, మీరు పాస్వర్డ్ ఫీల్డ్ ఎంటర్ అవుతున్నప్పుడు క్యాప్స్ కేవలం స్టార్ మార్క్లే వస్తాయి. అంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఇలా వస్తుంది. అంటే మీరు విజువల్గా అక్కడ పెద్ద లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అవుతున్నాయా లేదా స్మాల్ లెటర్స్ ప్రింట్ అవుతున్నాయా మీరు టైప్ చేసేటప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే అక్కడ స్టార్ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే పాస్వర్డ్ బయటకు కనిపిస్తుంది అనుకోండి టైప్ చేసేటప్పుడు, ఇక మీనింగే లేదు. పక్కనోడు ఇప్పుడు మీ పక్కన ఎవరైనా కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ లెర్నర్గా వెళ్ళారు, లెర్నర్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడిగింది. మీరు టైప్ చేసేటప్పుడు అక్కడ రవి అనో లేకపోతే రవి _74 అనో రవి_97 అనో ఏదో మీ పాస్వర్డ్ పెట్టుకుంటారు. అది బయటికి కనిపించింది అనుకోండి, పక్కవాడు చూస్తాడుగా, ఇంకా పాస్వర్డ్ ఏముంది, సెక్యూరిటీ ఏముంది, ఏముంది అసలు, నథింగ్ కదా. అందుకే పాస్వర్డ్ ఫీల్డ్ ఎక్కడ ఉన్నా పాస్వర్డ్ ఫీల్డ్ ఇట్లా స్టార్లుగా కనిపిస్తాయి. స్టార్లుగా కనిపిస్తాయి కనుక మీరు క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అవుతున్నాయా స్మాల్ లెటర్స్ ప్రింట్ అవుతున్నాయా అని మీకు తెలియదు. ఒకవేళ నిజంగా క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే అక్కడ దట్స్ డిఫరెంట్ థింగ్. అందుకే పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇస్తున్నారా లేదో చెక్ చేసుకోండి, కీబోర్డ్ మీద క్యాప్స్ లాగా ఉన్న ఆన్ అయి ఉందని చూసుకోండి, సో దట్ మీరు పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. హౌ టు పాస్వర్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్లు ఎట్లా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.